తన సమయాన్ని వృధా చేశారనే కారణంతో పీవీఆర్ ఐనాక్స్ బుక్ మై షోపై దావా వేసిన వ్యక్తికి 65,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు వెల్లడించింది. బెంగళూరుకు చెందిన వ్యక్తి 2023లో సాయంత్రం 6 గంటల షోకు పీవీఆర్ ఐనాక్స్లో సినిమాకు వెళ్లారు. అయితే సినిమా మొదలయ్యే ముందు 30 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు, సినిమా ట్రైలర్ ప్రదర్శించారు. ఆ ప్రకటనల వల్ల తన సమయం వృధా అయిందని, దీని కారణంగా తన షెడ్యూళ్లను కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందంటూ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. ఆ యాడ్స్ వలన ప్రేక్షకులకు ఎటువంటి ఉపయోగం ఉండదని ఆయన దావాలో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు సమయాన్ని డబ్బుగా పరిగణించాలనే అంశాన్ని గుర్తు చేస్తూ పీవీఆర్ ఐనాక్స్ 65,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, దాంతోపాటు ₹1,00,000 జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే బుక్ మై షో కేవలం టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే కాబట్టి ప్రకటనల ప్రసారంపై దానికి ఎటువంటి బాధ్యత లేదని కోర్టు స్పష్టం చేస్తూ బుక్ మై షోకు ఎటువంటి జరిమానా విధించలేదు.